ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. మనము సంఖ్యాకాండం అంశభాగం కాదు 6వ అధ్యాయము 23 నుంచి 26 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చూస్తే యాజకులతో దేవుడు ఈ రీతిగా చెప్పాడు, నీవు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను అని కొన్ని దీవెన వచనములను అక్కడ పలికాడు. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, యాజకుడు ఎప్పుడు నిలవబడుతూ ఉన్నా నాలాంటి సేవకుడు హెచ్చరించే హెచ్చరికల్లో, గద్దించే గద్దింపులలో దాని ద్వారా వారు దీవించబడాలన్న తపన ఉంటుందే తప్ప ఎవరు కూడా అంతరించిపోవాలన్న ఆలోచన ఉండదు అని గ్రహించాలి. ఇప్పుడు తర్వాత సందేశాలు ఒకే విషయాన్ని మీతో చెప్పమని ప్రభు నాతో చెప్పబడిన మాటలు మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి అనగా, దేవుని నమ్మిన వారు ఎందుకు కృంగిపోతారు? కీర్తనాకారుని అడిగాం మనం. ఎవరినైనా అడుగుతాం కదండి, మనం బాగున్నారా అని అడుగుతాం. అలాగే కీర్తనాకారుని అడిగితే ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథము 142వ కీర్తన 6వ వచనాన్ని 142వ కీర్తన 6వ వచనాన్ని మనం చూస్తూ, దావీదు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు గుహలో బయటకు వచ్చాడు ప్రార్థన చేసుకొని. బాగున్నారండి దావీదయ్య గారు అని అంటే ఆయనేమో ఈ మాట అంటున్నాడు. 6వ వచనాన్ని చూద్దాం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. చాలు. దావీదు గారిని అడిగితే, అయ్యా దావీదు గారండి, మహారాజు గారు లేదా తరమబడుతున్న ఒక సైనికుడా ఎలా ఉన్నారు అని అంటే ఆయన అంటాడు, నేను చాలా కృంగి ఉన్నాను అన్నాడు. కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు కూడా బాగున్నారా అంటే అస్సలు బాలేనండి అని అంటారు. ఏమైంది? ఏదో ఒక కారణం దానికి ఇది కారణము అని వాళ్ళకు తెలిసి ఉండొచ్చు, మనకు తెలియకపోయి ఉండొచ్చు. ఇక్కడైతే దావీదు అన్నాడు, నేను చాలా కృంగి ఉన్నాను అన్నాడు. ఇదే మాటను మనం 79వ కీర్తనకి వెళ్ళి 79వ కీర్తన ఆసాపు గారిని అడిగామనుకోండి, ఈయన దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన నగరులో దేవుని స్తుతించేవాడు. ఈయన 79వ కీర్తన 8వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, మేము బహుగా కృంగి ఉన్నాము. ఈయన అంటాడు, ఆసాపు గారు, మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకుము. చాలు. ఆసాపు గారిని మనం అడిగితే, ఆసాపు గారండి మీరెలాగున్నారు అని అడిగినాం అనుకోండి, ఆయన అంటున్నాడు, దావీదు గారు చాలా కృంగి ఉన్నాడు, నేనైతే అనగా ఆసాపు అయితే అంటాడు, మేము బహుగా కృంగి ఉన్నాము అన్నాడు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, తండ్రికి చావుకు కారణం ఎవరో తెలుసు. పిల్లలను కూడా అడుగుదాం,
మీ నాన్న చనిపోయాడు కదా, మీ నాన్నతో పాటు ఉన్న మీ నాన్న స్నేహితులు చనిపోయారు కదా, మరి వాళ్ళు ఎందుకు చనిపోయారో అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, మీరు తిరగబడకోకుండా, మీ నాన్నను చంపిన వారి మీదకి తిరగబడకోకుండా మీరెలాగున్నారు అని మనం కోరాహు కుమారులను అడిగితే 42వ కీర్తన కొద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనాన్ని, కోరాహు కుమారులను మనం చూస్తే వాళ్ళు ఒక మాట అడుగుతున్నారు, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇదే కీర్తనలో ఇదే పదాన్ని దాదాపు వాళ్ళు 3 సార్లు అంటారండి. 11వ వచనంలో అదే మాట అన్నారు, తర్వాత 43వ కీర్తన 5వ వచనంలో అదే మాట అన్నారు. సరే, ఈయన గురించి నేను ఆలోచన చేశాను. ఈరోజు నేను ఒక గృహ ప్రతిష్ఠిత ఆరాధనలో గృహాన్ని ప్రారంభించి ప్రార్థన చేసి దేవుని వాక్యం చెప్పి తిరిగి వస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు సహజంగా ఒకటి మాట్లాడుకుంటాం, కానీ నేనైతే దేవుని వాక్యాన్నే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఏం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చానంటే, కోరాహు కుమారులు చాలా కీర్తనలు రాశారు. మీరు 84వ కీర్తనకి వెళ్తే అక్కడ దేవుని మందిరావరణమును చూడాలని నా ప్రాణం ఎంతో సొమ్మసిల్లుచున్నది, ఆశపడుచున్నది అని అంటారు. వాస్తవానికండి మోషే గారి మీద తిరగబడ్డారు కోరాహు, దాతాను, అబీరాములు అనబడేవారు. వారు చెప్పిందే రైట్ అని ఒక 250 మంది ఆ గుంపుగా వచ్చారు. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళకు మామూలు మరణం వస్తే నేను నీ సేవకునిగా అనిపించుకోలేను. ఈరోజు వీళ్ళు తిరగబడతారు, రేపొద్దున ఇంకొకరు తిరగబడతారు, వీళ్ళ సంగతి ఏందో చూడు అని అన్నాడు. భూమి నెర విడిచింది, 250 మందిని మింగివేసింది. వీళ్ళ మరణం కూడా బహుఘోరాతి ఘోరంగా జరిగింది. ఇప్పుడు మోషే మీదికి తిరగబడుట ద్వారా కోరాహు, దాతాను, అబీరాములకు మరణం వచ్చిందని మనం చూసాం. కోరాహు కుమారులు నాన్న చనిపోతే, ఇప్పుడు లోకంలో జరుగుతున్నది అదే, తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు కక్ష తీర్చుకోవాలని ఒక సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ కోరాహు కుమారులు అయితే పగ తీర్చుకోవడానికి అనట్లా, మా నాన్న తప్పు చేశాడు, ఆ తప్పుకు శిక్ష కరెక్టే, మేమైతే మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అంటారు. ఈ మాట నేను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నా మనసులో ఈ మాటను నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఆదరించబడిన మాట ఏంటంటే, ఎవరికైనా దేవుని వాక్యం చెప్పినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎప్పుడు మమ్మల్నే టార్గెట్ చేశారు అని అనుకుంటారు, మేమే దారి తప్పి తిరుగుతున్నాం అని అనుకోరు. చూడండి, మేమే సరైన దారిలో లేము అనుకోరు, మమ్మల్నే అని అనుకుంటారు. వీలైతే దానికి కౌంటర్స్ వేయాలని కూడా చూస్తారు. కానీ కోరాహు కుమారులండి, ఆ వాకిలి ద్వారం దగ్గరైనా ఉంటాం మేము మాత్రం మా దేవుని సన్నిధిని విడిచిపెట్టాం. ఏంటండి వీళ్ళు అని అంటే, వీళ్ళల్లో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటనగా, తప్పును తప్పు అని ఒప్పుకునేవారు. అందుకే వీరిని అడిగితే వీరి మనస్సులో తండ్రి కోల్పోయిన బాధ ఉంది. అందుకే నా ప్రాణమా కృంగిపో మాకు, తొందరపడ మాకు అన్నారు. తొందర చాలా ప్రమాదకరమైంది ప్రియులారా. అందుకే మాట్లాడేటప్పుడు కానీ ఏ విషయంలో అయినా కానీ నిదానించమని యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు. ఇక్కడ మరియా కూడా లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు పాదాల చెంత కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటే మార్తా అంటుంది, ప్రభువా నీకు చింత లేదా? మీకోసమే కదయ్యా నేను ఎంచక్క బిర్యానీ రెడీ చేస్తున్నది. నా చెల్లెలు, నా సోదరి నీ పాదాల దగ్గర కూర్చుంటే నువ్వు మౌనంగా ఉన్నావు, ఆమెను పంపిస్తే కొంచెం పని చేస్తుంది కదా అని అంటే యేసుప్రభు అంటాడు, మార్తా మార్తా, అనేక పనుల వల్ల నువ్వేం చేస్తున్నావు? తొందరపడుతున్నావు. తర్వాత చదవండి 10వ అధ్యాయం 43వ వచనం ఉంటుంది, తొందరపడద్దు మార్తా,
తొందరపడి మాట్లాడద్దు మార్తా, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఈరోజు ప్రియులారా, ఎందుకు కృంగిపోతారు? అయ్యా, దావీదు గారు ఎందుకు కృంగిపోయారు? ఆసాపు గారు ఎందుకు కృంగిపోయారు? కోరాహు కుమారులు ఎందుకు కృంగిపోయారు? కృంగిపోవడము అంటే మనస్సు అంతా నలిగిపోవడం. మనస్సు నలిగిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు ఏమి తినాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా వదిలేయ్ అని అడగాలనిపిస్తుంది. ఎందుకు కృంగిపోతారు? అదే మన సబ్జెక్ట్. చూద్దాం, కొన్ని విషయాలు మనం చూద్దాం. కృంగుదలకు కారణమయ్యే విషయాలు ఏంటో. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 35వ వచనం, 210వ పేజీలో 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా ఏమి చేస్తేవి? కృంగజేసితివి. చాలు, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరత మనకు లేదు అని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే మన సబ్జెక్టులో మనం ఉంటే సరిపోద్దు కాబట్టి. ఓకే, మొదటిది, ఈయన ఎవరు, ఈమె ఎవరు అంటే మీకు తెలుసు. ఈయన పేరేమో యెఫ్తా, గిలాదు వాడు. ఈయన భార్య, ఈయనకు ఒక్కటే కూతురు, మగపిల్లలు లేరు. ఈమె తర్వాత మళ్ళీ పిల్లలు లేరు, ఒక్కటే కుమార్తె. బైబిల్ చెప్పింది ఆ మాట, ఏకైక కుమార్తె. ఈయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుకున్నాడు. దేవా, ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నాను, విజయుడనై తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఏదొస్తే అది నీకు అర్పిస్తాను అని కోరుకున్నాడు. విజయుడయ్యాడు, ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఈయన విజయుడయ్యాడు, ఇంటికి వస్తున్నాడన్న వార్త ఊరంతా తెలిసిపోయింది. తన భార్య కుమార్తె కూడా తెలిసింది. కుమార్తె అనుకుంది, అందరికన్నా నేనే ముందు వెళ్ళి మా నాన్నను కంగ్రాట్ చేస్తే బాగుంటుంది, మా నాన్నను అభినందిస్తే బాగుంటుంది అని తంబుర చేత పట్టుకొని నాట్యమాడుతూ ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళింది. ఈయన దేవునితో చేసుకున్న మొక్కుబడి ఏంటంటే, నేను విజయాన్ని పొందుతాను ప్రభువా, ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో అది నేను ప్రేమించేదైనా నేను ద్వేషించేదైనా ఏదైనా సరే అది నీకు అర్పితం అని ఈయన చెప్పుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈయన కుమార్తె ఎదురుగా వస్తూ నాన్న గెలిచావంటగా అని అభినందించడానికి వస్తుంటే తండ్రి ఆవేదనను మనం చూస్తే బట్టలు చింపుకొని అయ్యో అని అన్నాడు. ఈ అయ్యో అనే పదము మామూలుది కాదు ప్రియులారా. ఎప్పుడు ఈ అయ్యో అని అంటారు అనంటే, ఒక యవ్వన ఆడబిడ్డ తన భర్తను కోల్పోతే అయ్యో అని గట్టిగా కొట్టేసుకుంటుంది. తల్లిదండ్రులు ఎదిగిన పిల్లలను కోల్పోతే అయ్యో నా కండ్ల ముందు నువ్వు వెళ్ళాల్సింది, నేను వెళ్ళాల్సింది, మా కండ్ల ముందు నువ్వు పోయావేంటని అయ్యో అని అంటారు. అంటే బాధ అధికమైనప్పుడు వచ్చే పదం అన్నమాట. అదే పదాన్ని యెఫ్తా అంటున్నాడు, అయ్యో నా కుమారి, నీవు నన్ను ఏం చేసావు? కృంగజేసావు. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన వారు ఎందుకు కృంగిపోతారు అనంటే, మొట్టమొదటిదండి, ఈ లోకములో 50 లక్షలు అప్పైనా బాధపడరు, లేదా ఇల్లు వాకిళ్ళను అమ్మేసుకున్నా బాధపడరు. పిల్లలు కండ్ల ముందు దూరమైతే తల్లడిల్లిపోతారు ప్రియులారా. ఇక్కడ అదే పరిస్థితి. మొట్టమొదటిది, దేవుని నమ్మిన వారు ఎందుకు తల్లడిల్లి కృంగిపోతారు అంటే, పిల్లలను బట్టి. బాగా చదువుతాడు, ప్రయోజకుడవుతాడు, ప్రయోజకురాలవుతుంది, కుటుంబానికి పేరు తెస్తాడు, పేరు తెస్తుంది అని అనుకున్నప్పుడు
ఆ చదువు ముగించితేనో, అర్ధాంతరంగా ఆగిపోతేనో, లేదా చెడుదారిలోనికి వెళ్తేనో కృంగిపోతారు ప్రియులారా. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం ఉంది. చాలా సంపన్నులండి. భార్యాభర్తలకి ఇద్దరికి నెలకు దగ్గర 3 లక్షల రూపాయలు జీతం వస్తుంది. 3,000 కాదు, 30,000 కాదు, 3 లక్షల జీతం వస్తుంది. అంత హై అథారిటీలో ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకండి, ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళు అనుకున్నారు ఇతను ప్రయోజకుడై మాకు నీడనిస్తారు అని అనుకున్నారు. నేను ఎన్నోసార్లు ఆ ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. 10వ తరగతి వరకు ఇక్కడే మాకు తెలిసిన చోటే ఉన్నాడు. 10వ తరగతి వరకు అతను స్కూల్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అంటే 6 దినాలు 600 మార్కులు అంటే 600కు 600 మార్కులు. అంత మంచి విద్యను అభ్యసించేవాడు. ఉద్యోగస్తులు కదా, ఊరు మారారు. ఇంటర్మీడియట్కి వెళ్ళాడు. ఇంటర్మీడియట్ తల్లిదండ్రులు ఏం చేశారంటే, దగ్గరుంటే వీడు ప్రయోజకుడు కాలేరని దూరం వేశారు. అయిపోయింది. అక్కడ చెడు వ్యసనాలు ప్రారంభమైపోయాయి. తర్వాత మళ్ళీ దగ్గర తెచ్చుకొని ఇంటర్ కంప్లీట్ చేయించారు. బాగా చదువుకున్నాడు. మళ్ళీ ఇంటర్ కూడా మంచి ర్యాంక్ కొట్టాడు, మంచిగా చదివాడు. ఇంటర్ అయిపోగానే డిగ్రీ చేర్చకుండా ఇంజనీరింగ్ చేర్చారు. ఇంటర్లో ఉన్నటువంటి బందీ, లేకపోతే ఇంటర్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంజనీర్ అయిన తర్వాత ఉండవు. ఇంటర్ వరకు ఒక క్యాంపస్లోనే ఉండేవాడు. అప్పుడు హోమ్ సిక్కి ఎక్కువ లోన్ అయిపోతుంటే వీడు చదవలేదు, బాధపడి కృంగిపోతున్నారని ఇంటికి తెచ్చుకున్నారు. హోమ్ సిక్ తీరిపోయి ప్రయోజకుడు కూడా అవుతారులే అని ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీర్కి వెళ్ళాడు. ఇంజనీర్కు వెళ్ళగానే ఎలాగ తయారైపోయాడు అంటే, ఇక్కడ బాయ్స్ హాస్టల్, అక్కడ గర్ల్స్ హాస్టల్. వీళ్ళేమో ఉన్నతమైన స్థితిలో ఉద్యోగస్తులు, 10 మందికి మంచి చెప్పేవాళ్ళు. 10 మంది ఆకతాయి కుర్రోళ్ళతో కలిసి ఆడపిల్లలు ఉండేటటువంటి హాస్టల్ గోడలు దూకారు. ఎలాగుంటుందో చూడండి. నేను అంతకే కట్ చేస్తున్నాను. ఆ వార్త తల్లిదండ్రులకు చేరితే ప్రియులారా, తల్లిదండ్రులు నలిగిపోయారు, కృంగిపోయారు. ఇంటికి తెచ్చిపెట్టుకున్నారు. ఇక్కడే చదువుతాళ్లే అనుకున్నాడు. అన్ని వ్యసనాలు వచ్చేసాయి. ప్రజెంట్ నౌ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే, ఎందుకు పనికి రాకుండా తిని ఒళ్ళు పెంచాడండి, అంతే. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఉద్యోగం చేసి లక్షలు సంపాదిస్తున్న వాళ్ళనే మాట నెమ్మది లేదు మాకు. కృంగిపోయాం, మేం తల్లడిల్లిపోయాం. బైబిల్ గ్రంథంలో అలాంటి తండ్రులు చాలామంది ఉన్నారండి. ఉదాహరణకు పాత నిబంధనకు వెళ్తే, అంటే ఇప్పుడు మనం చదివింది పాత నిబంధన న్యాయాధిపతుల గ్రంథం, కానీ ఆది కాండానికి వెళ్తే యాకోబుకు 12 మంది కొడుకులు ఉన్నారు, ఒక్కటే ఒక కూతురుంది, దీనా అమ్మాయి పేరు. కుమారులేమో 12 మంది, కుమార్తె మాత్రం ఒక్కటే. ఒక్క కూతురున్నప్పుడు అబ్బా, ఒక్క కొడుకున్నప్పుడు అబ్బా పట్టలేమండి. వాడు ఆడింది ఆట, పాడింది పాట. ఎందుకంటే ఒక్కడే. ఈరోజు పిల్లలు ఎలాగ తయారైపోయారంటే, మమ్మల్ని ఏమనంటే మేము చచ్చిపోతాం, ఇంకా అయిపోయిందండి. వీళ్ళు ఇది బేస్ చేసుకొని అక్కడి నుంచి టోటల్గా ఒక వయసు వచ్చేసరికి పిల్లల చేతులలోనికి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. ఆలోచన చేద్దాం. దీనా ఒక్క కూతురు, అల్లారముద్దుగా పెంచుకున్నారు. నాన్నని అడిగింది, నాన్న ఊరు చూసేస్తాను అనింది. అది వారున్న ఊరు కాదు. వారు అలనాడు గుడార నివాసులు, అంటే ఊరు దాటుకుంటూ వెళ్ళిపోయేవారు వాళ్ళు. అక్కడ కొన్నాళ్ళు అలాగా. ఆ ఊరికి వెళ్తాను అన్నప్పుడు, అమ్మాయి అన్నయ్యలు తీసుకెళ్ళు వెనకబడితే, లేకపోతే ఇప్పుడు ఏమవసరం, ఊరు చూడాల్సినంత అవసరం ఏముంది, ఇలాగ ఏం మాట్లాడాల, గో ఎంజాయ్ అన్నారు. వెళ్ళిపోయిందండి.
కానీ ఇంటికి మళ్ళా వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? చెరపబడి వచ్చింది. చెరిసేశారు. చెరపబడి ఇంటికి వచ్చి జుట్టు విర్రబోసుకొని, గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మేము వాక్యం చెప్పేటప్పుడు జడలు అల్లుకొనుటయు విరబోసుకొనుటయు అంటే మమ్మల్ని ఏదో పెద్ద టార్గెట్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసా, ఈరోజు ఒక దైవజనుడు నేను మాట్లాడుతున్నప్పుడు యూదులు జుట్టును జడ వేసుకొని చక్కగా కొప్పు కట్టుకుంటారట. ఎందుకు అంటే జడ అల్లుకొని కొప్పు కట్టుకొనుట గౌరవానికి సూచన. విరబోసుకొనుట అనేటటువంటిది అవమానానికి సూచన. మన వాళ్ళు స్నానం చేసి అంత క్లిప్పు పెట్టి ఇడుసుంగ బజార్కు స్కూల్కి పోయిరాపో, చర్చికి కూడా ఏం పర్లే, ఎర్రబోసుకుంటే ఏమైంది, అంత క్లిప్పు పెట్టుకున్నాం పోయిరాపో. ఇవన్నీ ఇట్లా పడిపోతూ ఉంటాయి, నోట్లోకి వచ్చి ఎంటుకలు పడుతుంటాయి. ఆ క్లిప్పు ఎంతని కంట్రోల్ చేస్తుంది? విరబోసుకొనుట అవమానము. ఒకవేళ మీరు దీనా సంగతే కాకుండా క్రొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా స్త్రీ పైట చెంగు తల కొంగు కప్పుకొనుట గౌరవము, ఆమె తల చెంగు కప్పుకొనకపోవుట అవమానభరితం, క్షౌరం చేయబడినట్టు అంటాడు. సరే, సబ్జెక్ట్లోనికి వద్దాం. దీనా విరబోసుకుని ఇంట్లో కూర్చుంది. అన్నలు వచ్చారు. అటువైపున ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, చెడిపోయింది ఏదో, నీ కూతురు చెడిపోయింది, నా కొడుకు చెడిపేశాడు కాబట్టి వాళ్ళకు వీళ్ళకి ఇద్దరికి పెళ్లి చేద్దాం, అయిందేదో అయిందని అబ్బాయి తండ్రి వచ్చాడు ఇక్కడికి. యాకోబు నేనేం మాట్లాడలేను, నా కొడుకులు గొర్రెలు మేపడానికి పశువులు మేపడానికి వెళ్ళారు, వారి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుతానంటే, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడితే ప్రియులారా ఎంత విధ్వంసం జరిగింది అనంటే, కొడుకులు అంటారు ఇద్దరు, ఓకే రమ్మన్న మాట్లాడదాం, కానీ ఈ విషయంలో తండ్రిగా నువ్వు ఎంటర్ కాకూడదు, మేమే మాట్లాడతాం కొడుకులుగా అన్నారు. చాలా చాకచక్యంగా వాళ్ళు ఏం చేశారంటే, మా పిల్లల్ని ఎవరైనా చేర్చుకోవాలంటే సున్నతి చేసుకోవాలి, అనగా పురుష గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకోవాలి. మేము సున్నతి చేయబడిన వారం. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలు ఎవరికైనా ఇవ్వాలి అని అంటే డబ్బులున్నాయా, అందముందా, ఉన్నాయని కాదు చూడాల్సింది, రక్షించబడ్డారా లేదా అని. అలాగే వీళ్ళు అన్నారు, సున్నతి చేయించుకోవాలి అని అంటే అదేం భాగ్యం, మీ ఆస్తి అంతా మాకొస్తుంది, మా ఆస్తులన్నీ మీవవుతాయి, కలిసి ఉందామని ప్రతి పురుషుడు సున్నతి చేయించుకున్నారు. అంతేనండి, కత్తులు చేతబట్టుకొని గాయాలతో బాధలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పీకలను కోసేశారు. యాకోబు దుస్థితి ఏంటంటే, ఒకటి కూతురు చెడిపోయి కృంగి ఉన్నాడు, 2 కొడుకులు హంతకులై కృంగి ఉన్నాడు. అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈరోజు కృంగిపోవడానికి ప్రధానమైన కారణం పిల్లలు. రెండవది, దావీదును కూడా మీరు చూడండి. దావీదు కూడా తన తదనంతరం సొలొమోను రాజు చేయాలి అని అనుకున్నాడు ఆయన. కానీ అదోనియా అనబడేవాడు ఏం చేశాడు అనంటే, నేనే రాజునని చాటింపు చేయించుకొని ఒక 50 మంది కేకలు వేయించుకుంటూ, మా నాన్న ముసలాడైపోయాడు, నేనే రాజును అని కేకలు వేయించుకుంటూ ఉంటే, సొలొమోను తల్లి అయినటువంటి బత్షెబ వచ్చి అంటుంది, మీరు మాకు మాట ఇచ్చారు మీ తదనంతరం మా కొడుకే రాజు అని, కానీ అదోనియా ఎలాగ అనుకుంటున్నాడు అని అంటే, నేను చెప్పకుండానే రాజు అని చాటించుకుంటున్నాడు అంటే నన్ను చంపేసి వాడు రాజు అయిపోయినట్టుగా మాట్లాడుకుంటున్నాడు అని పిల్లలను బట్టి తల్లడిల్లిపోయాడు ప్రియులారా. ఓకే, ఇప్పుడు వస్తాను సబ్జెక్ట్లోనికి. ఈరోజు చదవాలనుకున్న పిల్లలు చదవకపోతే, ప్రయోజకులు అవుతారనుకున్న పిల్లలు ప్రయోజకులు కాకపోతే, కుటుంబ గౌరవాన్ని నిలబెడతారనుకున్న పిల్లలు గౌరవాన్ని నిలబెట్టకపోతే, ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? కృంగిపోతారండి. ఈరోజు నేను చాలామందిని ఎరుగుదు ప్రియులారా. చాలామంది కొడుకు మీద ఎంతో ఆశ పెట్టుకొని
వీడేదో చదివి ఉద్ధరిస్తాడులే అని అనుకుంటే ఏం చదవడు. వాడి కట్టింగు, వాడి డ్రెస్సు, వాడి వే ఆఫ్ టాకింగ్ అంత డిఫరెంట్గా అయిపోయి పిల్లలు తిరుగుబాటుదారులు అయిపోయి తల్లిదండ్రులు కృంగిపోవడానికి కారణమవుతూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎందుకు కృంగిపోతున్నావు దావీదు? ఎందుకు కృంగిపోయావు ఆసాపు? ఎందుకయ్యా కృంగిపోయావు యెఫ్తా? ఎందుకయ్యా కృంగిపోయావు యాకోబు అని మనం అడిగితే, మా పిల్లలను బట్టి మేము కృంగిపోయాం. చాలామంది అనుకోవచ్చు, ఒకవేళ వాళ్ళకట్లా జరిగిందిలే, మాకిట్ట జరగదులే అని. అలాగే చాలామంది అనుకున్నారు మమ్మల్ని కూడా. కానీ ప్రియులారా, ఒక్కటి మాత్రం వాస్తవం, ఒకరెవరైనా కృంగిపోయినప్పుడు ఆదరించే మనస్సు ఉంటే, తిరిగి ఏ విషయమైతే కృంగిపోయారో ఆ విషయం నుంచి తిరిగి లేవనెత్తుటకు సామర్థ్యం కలిగిన వాడు. అలా కాకుండా వాళ్ళకు జరిగిందిలే అని మనం నవ్వామనుకోండి, కొన్ని రోజుల తర్వాత అది మనకు కూడా జరుగుతుంది. ఒక ఆమె అనింది మాతో, నువ్వు చెప్తున్నావులేనా, మా పిల్లలు పర్ఫెక్ట్ తెలుసా అనింది. చాలా సంతోషం అమ్మా అన్నాం మేము. చాలా సంతోషం, అలాగే ఉండాలి పిల్లలు. మేము కూడా నిండు మనసుతో దీవిస్తున్నాం. చూడు, మా పిల్లలు ఇంతవరకు చదువుకున్నారు, చాలా అనుకున్నాం. ఇంటర్ అయిపోగానే వద్దులే ఇంకా పెళ్లి చేద్దాం అనుకున్నాం. మా పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు ఒక్కడుగు తప్పలే అన్నా అనింది. చాలా సంతోషం అంటున్నాను కదమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వచ్చేసాం. అంతటితో అయిపోలా. అంతవరకు ఆ అమ్మాయి బాగున్న మాట వాస్తవమే, సంతోషంగా ఉన్నమాట వాస్తవమే. కానీ అల్లుడు వచ్చాడు చూడండి, వాడు గిల్లుడు ప్రారంభించాడు. అల్లుడు వచ్చాడు చూడండి, వాడు గిల్లుడు ప్రారంభించాడు. ఇప్పుడు నిత్యము నలిగిపోతూ చెప్తున్న మాట ఏంటంటే, మా పిల్లలు మంచి పిల్లల గొంతు కోసామన్నా వానికి ఇచ్చి, మంచోడు అనుకున్నామన్నా ముందు. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, కుడితిలో పడ్డ ఎలక మాదిరి అయిపోయింది. తినడానికి అన్నం ఉపయోగపడదు, తీసిన ఎలకే ఉపయోగపడదు, అలాగైపోయింది. నేను అన్నాను, ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని హేళనగా, ఒక వ్యక్తి పిల్లలను నిర్లక్ష్యంగా మాట్లాడితే మరొక దారిలో శాపం అనేది వెంటాడుతుంది. అందుకే ప్రియులారా, నేను ఎప్పుడు కూడానండి పిల్లలను గద్దిస్తాను, హెచ్చరిస్తాను, మందలిస్తాను. ఎవరికైనా కీడు కలిగింది అంటే వాళ్ళతో పాటు నేను ఏడవనైనా ఏడుస్తాను, కానీ ఏడిపించి మాత్రం రాను. అన్నారుగా మమ్మల్ని, అన్నారుగా, ఇవన్నీ ఎత్తిపోసుకునేటటువంటి నీచమైన సంస్కృతి ఉండకూడదు. జ్ఞాపకం చేస్తున్నాను, పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఏమైపోతారు? కృంగిపోతారు. చాలా కృంగిపోతారండి. ఈరోజు సీట్ రాకపోతే కృంగిపోతున్నారు, మంచి మార్కులు రాకపోతే కృంగిపోతున్నారు. లేదా ఆలోచించండి, మంచి స్కోర్ రాకపోతే కృంగిపోతున్నారు, అనుకున్న కాలేజీలో సీట్ రాకపోతే కృంగిపోతున్నారు. ఇంకా ఎన్నో పిల్లలను బట్టి కృంగిపోతారు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.